నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో వైసీపీకి వ్యతిరేక పరిస్థితి కనపడుతుంది. వైసీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వీటిని సర్దుబాటు చేసుకోవడానికి, ఈ తప్పుల్ని దిద్దుబాటు చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్లానే వేసింది. ఆ పెద్ద ప్లాన్లో భాగంగా చాలామంది ఎమ్మెల్యేలని మార్చేస్తున్నది, కొత్త ఇన్ఛార్జీలని పెడుతూ ఉన్నారు. అదేవిధంగా షఫ్లింగ్, కొంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, వేరే చోటకి వెళ్ళి పోటీ చేయమని. ఈ విధమైన షఫ్లింగ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీలు అవుతున్నారు, ఎంపీ క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా మారుతున్నారు. ఈ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం నియోజకవర్గాల వారి విశ్లేషణలో ఈరోజు ఆదోని నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఆదోని నియోజకవర్గం అంటే దీన్ని సెకండ్ ముంబై అంటారు. అటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంటుంది. మొత్తం నూలు మిల్లులు, ఆయిల్ మిల్లులు చాలా ఎక్కువ ఉండేవి ఒకానొక సమయంలో. ఇప్పుడు అదంతా పాత కథ. మొత్తం చాలా వరకు నూలు మిల్లులు, ఆయిల్ మిల్లులు అన్నీ కూడా మూతపడిపోయినాయి. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గం పరిస్థితి చాలా దారుణమైన పెథటిక్ సిచ్యుయేషన్ అయితే కనపడుతూ ఉంది. మొత్తం ఇక్కడ జిన్నింగ్ మిల్లులు, ఆయిల్ మిల్లులు మూతపడటంతో మొత్తం కార్మికులు ఇతర ప్రాంతాలకి వలస పోవాల్సిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఆదోని టౌన్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. రోడ్లు వెడల్పు చేసి అభివృద్ధి చేయాలి అన్న డిమాండ్ ఉన్నా కానీ ఎవరూ పట్టించుకునే నాదుడు లేడు. రోడ్లు, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం, ఇటువంటి సమస్యలతోటి ఆదోని టౌన్ మొత్తం కూడా ఒక మురికి కూపంలాగా తయారై ఉన్నది. ఈ విధమైన పరిస్థితుల్ని చక్కదిద్దాలంటే ఎవరు చక్కదిద్దాలి? అధికారంలో ఉన్న పార్టీ చక్కదిద్దాలి. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, నిధులు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి అధికారులకి చెప్పి, తమ టార్గెట్ చెప్పి ఆ పనులను పూర్తి చేయాలి, ప్రజలకి సౌకర్యం కల్పించాలి. కానీ అటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఆదోని నియోజకవర్గంలో జరగట్లేదు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి వరుసగా 3 సార్లు ఈయన గెలిచాడు. ఇక్కడంతా కూడా అంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు. ఈయన కూడా అటువంటి 3 సార్లు గెలిచాడంటే ఆయనకు కూడా పలుకుబడి ఉన్నట్టే కదా. కానీ విషయం ఏంటి అంటే, ఒకే ఇంట్లో 1350 దొంగ ఓట్లు దొరికినాయి. ఇది ఆదోని నియోజకవర్గం అనగానే, సాయి ప్రసాద్ రెడ్డి అనగానే 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అని చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే, ఒకే ఇంట్లో 1350 ఓట్లు ఉండటం అంటే ఒక ఇంట్లో 3-4 ఓట్లు ఉంటాయి, మ్యాక్సిమం 5 ఉంటాయి, 6 ఉంటాయి. 1350 మంది అయితే ఒక ఇంట్లో ఉండరు కదా. కానీ ఆదోనిలో ఉంటున్నారు. అంటే 3 సార్లు గెలిచాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పిన దానికి దీనికి లింక్ ఏంటో మరి మీరే చూసుకోండి. ఈ విధమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఆదోని పెద్ద మార్కెట్. ఆదోని మార్కెట్లో జీరో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఆ జీరో వ్యాపారంలో మొత్తం వాటాలు వైసీపీ నాయకులకి అందుతూ ఉంటాయి. ఇదే కాదు, మొత్తం ఆదోని పట్టణంలో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా వచ్చి అక్కడ వైసీపీ నాయకుల్ని కలిసి వాళ్ళకి ముడుపులు చెల్లిస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ విధమైన పరిస్థితులు అక్కడ ఉండటంతో ప్రజల్లో చాలా వ్యతిరేకత కనపడుతుంది. ఈ వ్యతిరేకత కారణంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గడప గడపకి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు
ప్రజలు తిరగబడ్డారు. ఎమ్మెల్యే మీద చాలా అంత ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన పరిస్థితి మనకి ఈ ఆదోని నియోజకవర్గంలో కనపడుతుంది. వైసీపీ నాయకులు ఈ దౌర్జన్యకర మనస్తత్వంతో ప్రజాభిప్రాయాన్ని ఎంతగా అణిచివేయాలని చూసినా కానీ ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళు బయటికి రావడానికి, తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి ఆదోని నియోజకవర్గంలో స్పష్టంగా కనపడుతుంది. గడప గడపకి వ్యతిరేకత వ్యక్తం కావటం అనేది ఆదోని నియోజకవర్గంలో మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ మొత్తం రైతుల సమస్యలు అవి అయితే అట్లాగే ఉంటాయి. మొత్తం ఇక్కడంతా కూడా ఎక్కువ అర్బన్ ఓరియంటెడ్ కాన్స్టిట్యున్సీనే. కానీ మిగిలిన విషయాలు ఉంటాయి కదా, అంటే స్కూళ్ళు, కాలేజీలు, వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు ఇవన్నీ పెట్టాలి కదా. అటువంటివి ఇక్కడేమీ జరుగుతున్న ఛాయలు అయితే కనపట్టలేదు. మొత్తం ప్రజలైతే మాత్రం ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో సమస్యల్లో మునిగి తేలుతూ ఉన్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. చాలా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆదోని మార్కెట్ ఉన్న ఈ ప్రాంతం చాలా చాలా ప్రసిద్ధమైన ప్రాంతం ఇది. ఈ ప్రాంతమే అభివృద్ధికి నోచుకోకపోతే ఇంకా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరొక నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.